అయితే ఈ మందమరి పాలచెట్టు ప్రాంతంలో ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి మరి కట్టే క్రమంలోనే అప్పటికే 7 నుంచి 8 సంవత్సరాలు కాలయాపన జరిగి మరి ఇదే కాంగ్రెస్ నాయకులు మరి కాలయాపన చెల్లినాయి, ఇవి అసలు అక్కడికే రావు అనే విషయంలో మరి వాళ్ళు ఎట్టిచ్చుల్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి అదేవిధంగా మీరు ఇచ్చిన వాళ్ళు మరి ఏదైతే దీంట్లో ఈ రోడ్ సదుపాయం లేదు, వారికి మంచినీరు లేదు, మరి అదేవిధంగా పైన వాళ్ళ వాటరు మరి మధ్య రోడ్ల మీద పడి వాళ్ళు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టాప్ కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిల్లో వారికి కరెంటు బిల్లు కూడా కట్టే పరిస్థితి ఏర్పడ్డది. అంటే కేవలము పేదవాళ్ళను కొంతమంది సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చినమనే చేతులు దొరుకుతున్నారు తప్ప మరి వీళ్ళ మీద కరెక్ట్గా దృష్టి పెట్టింది లేదు. ఇప్పుడు వర్షాకాలం ప్రాంతం, ఈ ప్రాంతం అంతా చెట్లతో నిండుకున్నది. మరి ఇక్కడ పాములు వచ్చి మరి జరగని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? కావున వెంటనే మంత్రి గారు వివేక్ గారు వెంటనే ఈ వర్షాకాలం దోమలు కూడా విస్తృతంగా ఉంటాయి కాబట్టి వెంటనే మీరు దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ అదేవిధంగా మన మందమరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి ఎట్లయితే మన వార్డులలో మున్సిపల్ సిబ్బంది ఎలాగైతే వస్తున్నారో మరి డబుల్ బెడ్రూమ్లలో కూడా వాళ్ళకి సర్వీస్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మరి లేని పక్షంలో దీని మీద పెద్ద నిరసన కార్యక్రమం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై